మన ఆఫీస్లో స్టాఫ్ కూడా డ్యూటీ చేసి పోలీస్ సర్వేని అందరినీ చేద్దామని అనుకుంటారు. చెప్పారు, మీరు రాకముందే చెప్పారు. తహసీల్దార్ రాని అని చెప్తున్నారు. 5 నెలల నుంచి మీరు ఇదే మాట చెప్తున్నారు. అది కాదు, మీరు చెప్పే సమాధానం చూస్తుంటే అందరూ కుమ్మక్కే బాగా అమ్ముకుంటారు. మా ఆటో గారు చెప్పింది నేను చెప్తున్నాను అంతే. అక్కడ సెక్షన్ లో పెట్టించి వేరే వాళ్ళు ఇల్లు కడతారు. ఈ మకాను 65 లక్షలు ఉండవయా నువ్వు సాధించడం ఇస్తుందిలో మేము నీకు ప్రమోషన్ చూసుకుంది కానీ ఉండవయా నువ్వు ఉండు. ఏంటి ఎందుకు అరుస్తున్నారు? ఆయన నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. అడిగే హక్కు కూడా మాకు లేదా? అడిగే హక్కు కూడా మాకు లేదా? వాళ్ళ సార్ కడుపు కాకుండా ప్రొటెక్ట్ అంటే మేమన్నా ప్రొటెక్ట్ వచ్చినా వాటికి వచ్చినామా? ఇచ్చేటప్పుడు ఫోటో తీసుకోండి. ఆయన ఎంక్వైరీ చేస్తే మేము దాని ప్రకారం ఎన్నికలు కూడా చచ్చిపోతారు. అందరూ చచ్చిపోతారు. పబ్లిక్ కోసం సేవ చేస్తారు కదా. 8 రోజులు అయిందట మీకు లేనప్పుడు ఇచ్చిన నిర్వహిక సమయాన్ని. ఏం నాన్న మీ పాతను అడిగేకని వచ్చినారు ఎవరన్నా? మీరు ఎవరు వచ్చినారా మేడం? మీకు ఇచ్చిన ఇట్లా అడిగకపోతే కుదరదు మేడం. ఈరోజు ప్రధానంగా రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం ఉండడం వలన కదిరి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వీళ్ళ ఇంట్లో జాగిరో అంటే వీళ్ళ ఇంట్లో వీళ్ళు సంపాదించిన ఆస్తి పట్టాలేమో మేము అడిగినట్లుగా పాపం ఎంఆర్ఓ గారు ఫీల్ అవుతున్నారేమో. దాదాపు 8 మాసాలు అయింది. రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీగా చెప్తున్నాం, మీ మున్వారు ఆర్ఏ హుసేన్ కోట్లాది రూపాయలు పబ్లిక్ ప్రాపర్టీ అమ్ముకున్నాడని మేము రోజు చెప్తున్నాం. కానీ దానికి మా దగ్గర సమాధానం లేదు. ఈరోజు మొగ మీద వాక్యాలు వేస్తుంది వీళ్ళ ఇంటికి వచ్చినట్ల వీళ్ళింటికో వీళ్ళు పుట్టింటికో మెట్టింటికి వస్తే మా ఇంట్లోకి రావద్దని అంటరాని వాళ్ళు వాక్యలు వేస్తానే అట్లా డోర్ వేస్తుంది మున్సిపల్ కమిషనర్ ఆఫీస్లో కూర్చొని అసలు నేను అడుగుతుండే ఆ తహసీల్దార్ని, నీ ఇంటికి ఏమన్నా మేము వచ్చినామా? నీ కొంపలేకి మేము ఏమన్నా వచ్చినామా? ఇది పబ్లిక్ ప్రాపర్టీ మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ అనేది మున్సిపల్ ఆఫీసు. ప్రజా సమస్యల కోసం పబ్లిక్ కోసం కట్టినటువంటి కార్యాలయాలు. పబ్లిక్ వస్తారు, అడగతారు, వాళ్ళ సమాధానం మీరు చెప్పాలా, నైతిక బాధ్యత మీది. కానీ ఇంత కూడా ఇంత బేజారు ఉన్నాయా? మీ ఉద్యోగం అవసరం ఈ కదిరి ఎంఆర్ఓ పనికి రాదని నేను చెప్తా ఉన్నాను. ఈరోజు ఒక రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీగా ఈరోజు ఇంత జరుగుతుంది, ఇంత అవినీతి జరుగుతున్నా సమస్యలు చెప్పుకుంటే వస్తే మొగ మీద వాకిలేసి లోపల కూర్చుంటుంది పోయి ఎంఆర్ఓ గారు. కాబట్టి ఈ ఎంఆర్ఓ గారు ఖచ్చితంగా కదిరికి అవసరం లేదు. పైన కూడా చర్యలు తీసుకోవాలా. ఈరోజు వాళ్ళ మున్గోలు హుసేన్ 6 కోట్లాది రూపాయల సర్వే నెంబరు 83లోను మరి 1735 1A1 కోట్లు కుంభకోణం ఉద్యోగస్తులకి ఈరోజు పట్టాలు ఇచ్చినారు. మళ్ళీ తెలుగుండి పోతుంది అని అడుగుతాను. ఖచ్చితంగా ఈ అమ్మకు కూడా తెలుసు, ఈ అమ్మకు కూడా ముడుపులు పుట్టినాయి కాబట్టి ఈరోజు సమాధానం చెప్పలేక ఈ అమ్మ మొగ మీద వాకిలేసి పోతా ఉంది. కాబట్టి దీన్ని మేము ఎవరిని విడిచిపెట్టాం. రాజకీయ కమ్యూనిస్ట్ పార్టీకి ఈరోజు చెప్తాను, సిగ్గుందా ఈ ఎంఆర్ఓకి నేను అడుగుతాను ఈరోజు. ఎందుకంటే ఆడబెట్టి ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేదు నేను. 8 రోజుల నుంచి మేము అక్కడ టెంట్ వేసుకొని రాత్రి పగులు నిరవధి సమ్మె దీక్షలు చేస్తున్నారు. కొందరు బ్రోకర్లకు ఇచ్చే గౌరవం కూడా మాకు ఇవ్వడంలా. బ్రోకర్లు వస్తున్నారు, చీటిగా బ్రోకర్లు పాపం లోపల గంట కొద్ది కూర్చుంటారు బ్రోకర్లు. వీళ్ళకి ఇచ్చే కూడా మాకు లేదు. ఈరోజు వ్యవస్థ కోసం పనిచేసేవాళ్ళం మేము, మాకు గౌరవం లేదు. ఈరోజు ఇంతమంది 100 మంది పట్టాలు ఈకోకుండా ఈరోజు అప్లికేషన్ తీసుకొని దాదాపు 4 సంవత్సరాలు అయితేనే ఈరోజు లేదు. ఈరోజు బ్రోకర్లు వస్తే కట్ల ఉంచుకొని లోపల పని చేసుకొని వాళ్ళ పట్టాలు ఇచ్చేటువంటి చరిత్ర ఈరోజు కదిరిలో జరుగుతుంది. 8 మాసాల నుంచి కూడా మేము అడుగుతుంటే సమాధానం లేదు. ఆర్టీఓ గారు వస్తారు, ఎంఆర్ఓ గారు వస్తారు. ఇంతకు ముందు పాప అమ్మ డిప్యూటీగా ఏం చెప్తాడంటే నటరాజ్ సార్ వస్తాడు, ఎంఆర్ఓ వస్తాడంటాడు. ఇప్పుడు కొత్త పాట పడుతుంది, ఆర్టీఓ గారు చెప్తారని. ఏదైనా చెప్తే సిగ్గు ఉండాలా, సమాధానం చెప్తే అర్థం ఉండాలా. పబ్లిక్ కోసం పనిచేసే వాళ్ళు మీరు. పబ్లిక్ వస్తారు, అన్ని రకాల క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళ కడుపులో బాధ ఉంటుంది. చెప్పాల్సిన బాధ్యత మీకుంది. మీ ఇంటికి వచ్చినామా, మీ ఆస్తులు అడిగినామా, లేకపోతే మీ సంపాదన ఏమన్నా మాకు ఇమ్మన్నామా?
పబ్లిక్ ప్రాపర్టీ పౌరులు అడుగుతాం మేము. 100 సార్లు అడుగుతాం, 1,00,000 సార్లు అడుగుతాం. ఎన్నిసార్లు అడిగినా సమాధానం చెప్పాలా. నీ బాధ్యతది. ఏ జీతాలు తీసుకోలేవు, నువ్వేమన్నా ఉద్యోగం చేయడంలో నీ ఇంట్లోకి వచ్చినా మేమన్నా మీ భూములు అడిగినామా? ఈరోజు ఈ ప్రకారంగా అమ్ముకుంటే మేము అడుగుతాం సమాధానం చెప్పరా. కాబట్టి మరింత ఉధృతం చేస్తాము, ఎవరిని విడిచిపెట్టాము, అందరూ కూడా రోడ్లలోకి ఇడుస్తాం. ఈరోజు చెప్తున్నాం మేము. ఖచ్చితంగా అర్హులైన వారికి నిరుపేదలకు అందరూ కూడా 83 సర్వే నెంబర్లు పట్టాలి. అలాగే 1735 OTA/OTA ఖచ్చితంగా ఉద్యోగస్తులకు ఇచ్చిన పట్టాలు రద్దు చేయాలా. అలాగే అవినీతి పాల్గొన్నటువంటి మున్వర్ హుస్సేన్ ఆర్ఏ కావచ్చు, ఇంకా ఎవరెవరు ఉన్నారో మాకు ఈ డిప్యూటీ తహసీల్దార్ కూడా ఈఎంఐ పైన కూడా మాకు అనుమానం వస్తుంది. ఈఎంఐ బిహేవ్ చూస్తుంటే, ప్రవర్తన చూస్తుంటే ఈఎంఐ పైన కూడా విచారణ జరిపించాలా. అందరిపైన శాఖాపరం చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ఈ సందర్భంగా రాజ్యం కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. దాదాపుగా గత 8 నెలల నుంచి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ దేశాల వారుగా ఉద్యమాలు చేస్తుంది. గత 8 రోజులుగా నిర్వర్తిక దీక్ష అని చెప్పి రాత్రింబగళ్ళు అందరూ కూడా రోడ్డు మీద అక్కడే ఉంటున్నారు. ఇప్పటికి కూడా ఈ 8 రోజులకు కూడా ఎట్లా మీరు ఇన్ని రోజుల నుంచి ఆడున్నారో మీ పరిస్థితి ఏమి అని ఒక్క అధికారి కూడా వచ్చి అడిగిన పాపానైతే పోలేదు. ఈ రోజు స్పందన కార్యక్రమంగా మేము రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా వినతిపత్రం ఇవ్వడానికి వెళితే ఆ ఎంఆర్ఓ గారు మేడం మొగం మీద డోర్ వేసి వినతిపత్రం తీసుకొని వెళ్ళిపోతారు. డోర్ వేసేసి అంటే వాళ్ళకు అక్కడ 83 సర్వే నెంబర్ కానీ 1735 1A1లో కానీ జరుగుతున్న అక్రమాల పైన అడిగే అధికారం మాకుందా లేదా? ప్రశ్నిస్తే మీకు సమాధానం చెప్పలేక మా మగాల మీద డోర్లు వేస్తే మీ చేతగానితనమే, మీరు మాకు సమాధానం చెప్పలేక మీరు కూడా వాళ్ళతో కుమ్మక్కై చేస్తున్నదే ఇదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి. ఇప్పటికైనా దిగి వచ్చి మీరు అర్హులైన పేదవారికి ఇళ్ళ పట్టాలు ఇస్తే సరే లేదంటే కన్నా ఉద్యమాలు ఉధృతం చేస్తాం. ఇదే కాదు దశల వారికి ఇప్పుడు 8 రోజులే, ఇంకొక నెల అయినా కూడా మేము అక్కడే ఉంటాం, లేదా ఇంకా ఉధృతాలు చేస్తాం ఉద్యమాలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏమైనా కొంచెమైనా మీకు బుద్ధి జ్ఞానం ఉందా? ఇన్ని రోజులైంది మహిళలు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దోమలు కట్టి పురుగు ఏదైనా జరిగితే ఎవరికి బాధ్యత? మీకు ఆ మాత్రం తెలియదా? ఎవరు సొమ్ములతో మీరు జలహాలు చేస్తున్నారు? కారులో తిరుగుతూ ఏసీ రూముల్లో కూర్చుంటే సరిపోదు, రోడ్ల మీదకి వస్తే తెలుస్తుంది. పేదవాళ్ళ బాధ ఏంటో తెలుస్తుంది మీకు. మీరు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకొని 23 సర్వే నెంబర్లో కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బ్రోకర్లు నారాయణపాల్ కానీ సూర్యనారాయణ ఆచార్య కానీ కట్ల ఎంచుకుంటానే వీడియోలు కూడా మీకు పెట్టాము. సిగ్గు లేదా మీకు? ఆ వీడియోలు చూసి కూడా చలించిపోలేదా మీరు? ఆ వీడియోలు చూసి కూడా మీకు అర్థం కాలేదా ఎవరేం చేస్తున్నది? మేము ప్రజాస్వామ్యం కోసం పనిచేసే వాళ్ళ మీద మీరు ఇట్లా తిరుగుబాటు చేస్తే ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇప్పటికైనా గుర్తు తెచ్చుకోండి. మీరు పోలీసు వాళ్ళు పిలిపించినా మేము భయపడము. ఎందుకంటే మేము చేస్తున్నది న్యాయబద్ధంగా ప్రజల పక్షాన నిలబడడానికి. మీరు ఇవన్నీ కూడా ఎవరి కోసం చేస్తున్నారు? ఈ రోజు ఎంఆర్ఓ గారు మొగం మీద డోర్ వేసిపోతే అంటే మీరు కూడా వాళ్ళతో పాటు ఇదైనారా? మీరు కూడా ముడుగులు ముట్టాయని మేము అడుగుతున్నాము. ఎందుకంటే గత 8 నెలలుగా రోడ్ల మీద మేము దశల వారీగా ఉద్యమాలు చేస్తున్నాం. మేము కళ్ళు కనపడలేదా? లక్షలాది రూపాయలకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కానీ పట్టాలు ఇచ్చినారు. ఎవరు అమ్మగంట ఎవరు అబ్బగంట ఇచ్చారు? ఒక్కొక్కరికి సిగ్గులా ఏం లేదా మీకు అని అడుగుతున్నాం మేము. ఎంతమంది ఉంటే అత్తకోటి అమ్మకోటి అక్కకోటి అని చేసుకున్నారే మీరు ఇళ్ళ పట్టాల బుద్ధి జ్ఞానం ఏం లేదా? పేదవాళ్ళవన్నీ కొట్టేసి ఉన్న అధికారులకు ఇచ్చారే. ఈ మాత్రం తెలీదా మీకు? ఎవరి పక్క న్యాయం ఉంది, ఎవరికి ఏం చేస్తున్నామని? అధికారులు ఇప్పటికి కూడా దిగిరాకుంటే ఉద్యమాలు ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాయలసీమ మహిళా సంఘంగా తెలియజేస్తా ఉన్నాం. సర్వే నెంబర్ 83లో జరిగినటువంటి భూ కుంభకోణానికి సంబంధించి సమస్య, కోట్ల రూపాయల సమస్య. ఇందులో ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధారెడ్డి హస్తం ఉన్నది. ఆ సిద్ధారెడ్డి గారికి కదిరి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ మున్వర్ హుస్సేన్ చెంచాగిరి చేస్తూ కొంత బ్రోకర్ని దగ్గర చేర్చుకొని ఈ రెవెన్యూ వాళ్ళు అధికార పార్టీ ఎమ్మెల్యే కలిసి ఊరల్లో సొమ్మును బాగా జల్సాలు చేసి కోట్ల రూపాయలు విలువ భూమిని కాంపౌండ్ చేశారు. వెలుగు ఆఫీస్ దగ్గర ఈ భూమిలో ఒక్కొక్కరు 5 సెంట్లు 10 సెంట్లు 15 సెంట్లు అర్ధ ఎకరం 3/4 ఎకరం నాయన సొమ్ము అన్నట్ల నాయన జాకిర్ అన్నట్ల ఇష్టానుసారం కాంపౌండ్లు కట్టుకోవడము, బెస్పట్టాలు వేసుకోవడము, జలసాలు చేసి కోట్ల రూపాయలు ఇట్లా కుంభకోణం జరిగితే దీని మీద రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ దాదాపు 8 నెలలుగా పోరాటం చేస్తుంది. 8 రోజుల నుంచి నిరాదరణ చేసేస్తుంది. కానీ ఒక్క అధికారి కూడా చీమకుంటట్లేదు. మీకేమైనా మానవత్వం ఉందా? ఇది ప్రజాస్వామ్యమా, నియంతృత్వమా అని చెప్పేసి ప్రశ్నించడానికి ఇవాళ మరి వస్తే ఆ మేడం గారు పూర్తి సమస్య కూడా వినకుండా విసురుగా వాకిలేసుకుని వెళ్ళిపోవడము, దీన్ని తీవ్రంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో జరగబోయే ఉద్యమాలకు అధికారులు బాధ్యత వహించాల్సి చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం.